వ్యాపారం ఎలక్ట్రికల్ మోటార్ల అమ్మకం పరిశ్రమలకు అవసరమైన భారీ మోటార్లను ఏర్పాటు చేయడంలో అగ్రగామిగా నిలుస్తున్నారు విజయవాడకు చెందిన మాజేటి సతీష్ కుమార్. బీకాం చదివినప్పటికీ టెక్నికల్ ఇంజనీర్లకు అంతుపట్టని సమస్యలను కూడా అనుభవంతో పరిష్కరిస్తున్నారు భారత్ ఇంజనీరింగ్ కంపెనీ అధినేత మాజేటి సతీష్ కుమార్. పరిశ్రమలకు అవసరమైన మోటార్లే కాకుండా రైస్ మిల్స్ ఇతర మిషనరీస్ కి సంబంధించిన మోటార్లను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటూ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. కస్టమర్లకు అవగాహన కల్పిస్తూ ఇండస్ట్రియల్ మోటార్ల పంపిణీలో అగ్రగామిగా ఉన్న మాజేటి సతీష్ కుమార్ తో మా ప్రతినిధి సౌమ్య ఫేస్ టు ఫేస్. భారత్ ఇంజనీరింగ్ కంపెనీ ఇప్పుడు ఉండేటటువంటి ఇండస్ట్రీస్ కి ఎంతో ఆదర్శం అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే 9 దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఇండస్ట్రీ ఇప్పటికి దాదాపు 4 జనరేషన్ వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు కూడా ఈ ఇండస్ట్రీని ఇప్పటికీ ముందుకు నడిపిస్తున్నారు. అయితే ఈ 9 దశాబ్దాల్లో ఎన్నో ఆటుపోట్లను కూడా ఎదుర్కొని ఎంతో కాంపిటీషన్ కూడా భరిస్తూ ఇప్పుడు ఉండేటటువంటి వాళ్ళందరికీ ధీటుగా ఇంకా మార్కెట్లో వాళ్ళ యొక్క నాణ్యత పరిమాణాలని చూపిస్తూనే ఉంది ఈ ఇండస్ట్రీ అని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం 4th జనరేషన్కి సంబంధించినటువంటి సతీష్ కుమార్ గారు ఈ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పూర్తి బాధ్యతలను ఆయన ఇప్పటికి కూడా నెరవేరుస్తున్నారు. ఈ ఇండస్ట్రీలో ఇంకొక గొప్పతనం కూడా ఉంది. భారత్ ఇంజనీరింగ్ కంపెనీస్ అంటే కేవలం ఇండస్ట్రీయే కాదండి, పేదల పాలిట ఒక ఆశాజ్యోతి కూడా మనం చెప్పుకోవచ్చు. వీళ్ళు విద్యలో కూడా ఎంతో ముందుండి ఎంతో మంది పేద విద్యార్థులకు ఉచితంగా విద్యను కూడా అందిస్తున్నారు. మరి ఇంత గొప్ప పనులు చేస్తున్నటువంటి ఈ ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి సతీష్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. ఈ ఇండస్ట్రీ జర్నీ, అదేవిధంగా వీళ్ళు పేదల పట్ల చూపిస్తున్నటువంటి బాధ్యత, వీటన్నిటి కోసం ఒకసారి మాట్లాడుకుందాం. సార్ నమస్తే. మీకోసం ఎంత చెప్పినా చాలా తక్కువనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇండస్ట్రీస్ అన్ని కూడా కేవలం కార్పొరేట్ రేట్లో మాత్రమే ఆలోచిస్తున్నాయి. కానీ 9 దశాబ్దాల నుంచి అంటే బ్రిటిషర్స్ పరిపాలన నుంచి కూడా మీరు ఇండస్ట్రీని ఈ మార్కెట్లో ఎంతవరకు నిలబెట్టుకొని వచ్చారంటే చాలా గ్రేట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. అసలు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయ్యింది? పెద్దలు మా ముత్తాత గారు ఆయన తెలంగాణ ఏరియాలో బాగా రైస్ మిల్స్ పెట్టేవారండి. అప్పట్లో చెక్కలతో రైస్ మిల్స్ పెట్టి ఆయిల్ ఇంజిన్ మీద రన్ చేసేవారు. తర్వాత మా గ్రాండ్ ఫాదర్ టైము, మా ఫాదర్ టైంలో మేము విజయవాడలోనే ఆయిల్ ఇంజిన్స్ అసెంబ్లింగ్ చేశాము. తర్వాత వారిద్దరు అనుకోకుండా ఒక 2 సంవత్సరాల గ్యాప్లో చనిపోవడం వల్ల 1992 నుంచి నేను ఫీల్డ్లోకి వచ్చాను. అప్పుడే ఎలక్ట్రిక్ మోటార్స్, పంప్స్ యొక్క మార్పు జరుగుతాం మొదలైంది. పెద్ద పెద్ద పంపులు, పెద్ద మోటార్ల నుంచి చిన్న సైజు పంపులు, మోటార్లు, గేర్ బాక్స్లు రావటం మొదలైనవి. అలాగే అలాంటి ట్రెండ్లో కూడా మేము సర్వైవ్ అయ్యాం. అలాగే మంచి ప్రొడక్ట్స్ ఇవ్వడంలో మాకు మంచి పేరు ఉందండి. భారత్ ఇంజనీరింగ్లో ఏ ప్రోడక్ట్ కొన్నా 15 నుంచి 25 ఇయర్స్ వరకు పనిచేస్తుందని అందరి నమ్మకం. అలాంటి ప్రొడక్ట్స్ మేము తీసుకొచ్చి అన్నాం ఇప్పటిదాకా. ఇంకా పోను 91 సంవత్సరాలు అయింది. ఇంకో 10 ఏళ్ళు కూడా మేము మీ అందరి సేవలో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్, రైతులకి, కమర్షియల్ బిల్డింగ్స్కి నాణ్యమైన పరికరాలు అందించి వాళ్ళ మెయింటెనెన్స్ అంతా కూడా చక్కగా జరిగేలాగా చూడాలని మా ఆబ్జెక్ట్ అండి. ఈ విషయంగా రాజ్ టీవీ వాళ్ళందరికీ కూడా, సిబ్బందికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్, మీరు దాదాపు ఈ 9 దశాబ్దాల నుంచి నడుస్తున్నప్పటికీ కూడా మీరు 4th జనరేషన్ సంబంధించినటువంటి వ్యక్తిగా దాదాపు మీరు ఈ ఫీల్డ్ లోకి ఎంటర్ అయ్యి ఒక 31 సంవత్సరాలు అయిపోయింది అనుకుంటున్నాను. సో మీ అనుభవం ఏంటి? అసలు మీరు ఏం చదువుకొని ఇండస్ట్రీకి వచ్చారు? ఈ బాధ్యతలను ఎలా స్వీకరించారు? వచ్చి కామర్స్ అయినా కూడా ఇంజనీరింగ్ ప్రొడక్ట్స్ అమ్ముతామండి మేము. సో ప్రతిదీ కూడా అందరి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని మా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్స్ అటెండ్ అయ్యి ఆ ప్రోడక్ట్ నాలెడ్జ్ చక్కగా అర్థం చేసుకున్నాకే మేము మార్కెట్లో అమ్ముతామండి. అవసరమైతే 2-3 ఫ్రెండ్స్కి ట్రయల్స్ ఇచ్చి వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యాకే మిగతా వాళ్ళకి అమ్మటం మొదలెడతాం. ఆ జాగ్రత్త వల్లే ఇంకా ఎన్నాళ్ళైనా మాకు గుడ్ విల్ మెయింటైన్ చేసుకోగలుగుతున్నాం. ఇప్పుడు ఉండేటటువంటి మార్కెట్లో చాలా ఇండస్ట్రీస్ వచ్చేసాయి. అయితే కాంపిటీషన్ కూడా అంతే ఎక్కువ ఉంది అని చెప్పుకోవచ్చు. మరి భారత్ ఇంజనీరింగ్ కంపెనీ ఆ కాంపిటీషన్ తట్టుకొని ఎలా ధీటుగా మళ్ళీ మిగతా వాళ్ళకి కూడా కాంపిటీషన్ ఇవ్వగలుగుతుంది? ఇందులో గత 2 దశాబ్దాలుగా ఏం జరిగిందంటే మోడర్నైజేషన్ అని చెప్పి ఎక్కువగా చైనా సంబంధించిన మిషనరీ తీసుకొచ్చి ఇక్కడ వాడటం మొదలెట్టారు. కానీ పోను దానిలో క్వాలిటీ చాలా తక్కువ రావటం వల్ల అవుట్పుట్ పడిపోయి ఇండస్ట్రియలిస్టులు నష్టపోయారు. సో అది స్లోగా అర్థం చేసుకున్నారు. ఈలోపు మనకి ఆన్లైన్ వ్యాపారం కూడా వచ్చింది. కానీ కొన్నాళ్లే ఉన్నది. అది ఇప్పటికి కూడా మనుషులు వచ్చి సామాన్ చూసుకుని కొనే అలవాటు ఉంది మన ఇండియాలో. అది మమ్మల్ని ముందుకు నడిపించిందమ్మా. సార్, ఇంకొక విషయం కూడా అడగాలి. భారత్ ఇంజనీరింగ్ కంపెనీ అధినేతగా మనకి ఇప్పుడు పవర్ మీటర్స్ ఎక్కువ చూస్తున్నాము. అసలు దీని మీద మీరు ఏం చెప్తారు? దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అమ్మా, ఇప్పుడు మీ ద్వారా ప్రజలందరికీ ఒక హెచ్చరిక అనుకోండి, లేకపోతే ఒక విన్నపం అనుకోండి. ఇప్పుడు రాబోయే తరం అంతా కూడా ప్రీపెయిడ్ మీటర్స్ అని ఎనర్జీని మెజర్ చేయడానికి మీటర్స్ వచ్చేస్తున్నాయి. ఆల్రెడీ పైలట్ ప్రాజెక్ట్ కింద ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో పొద్దున్న రీఛార్జ్ చేస్తే మనం వాడకం సరిగా వాడుకోకపోతే
మధ్యాహ్నానికి డబ్బులు అయిపోతాయి, మన ఇంట్లో కరెంట్ పోతుంది, చాలా కంగారు పడిపోతాం. సో అలాంటి ఇబ్బందులు రాకుండా ఉండటానికి మనం వాడే పరికరాలన్నీ కూడా పూర్తిగా సురక్షితంగా చూసుకోవాలి. అలాగే మనం వాడే లోడ్కి తగ్గ డిపాజిట్లు కట్టుకొని గవర్నమెంట్ వారి దగ్గర నుంచి లోడ్ శాంక్షన్ తెచ్చుకోవాలి, లేకపోతే ఇబ్బందులు పడతాం. రీసెంట్గా మాకు కొన్ని కేస్ స్టడీస్ వచ్చినాయి. వాళ్ళు నెలకి 600 రూపాయలు కట్టే వాళ్ళకి 15,000 రూపాయల బిల్లు వచ్చింది. ఇది చిన్నపాటి మీడియం అండ్ స్మాల్ ఇండస్ట్రీస్ వాళ్ళు చాలా ఇబ్బంది ఫేస్ చేస్తారు. వాళ్ళకి పూట కడటం కూడా కష్టమైపోద్ది. సో అంత ఉపద్రవం రాబోతుంది కాబట్టి మనం ఆ యుద్ధానికి, ఆ ఉపద్రవానికి ప్రిపేర్డ్గా ఉండాలని నా కోరిక. సార్, బయట ఇండస్ట్రీలో దొరికేటటువంటి ఐటమ్స్ కి అదేవిధంగా మీ భారత్ ఇంజనీరింగ్ కంపెనీలో దొరికేటటువంటి ఐటమ్స్, అంటే మీరు చాలా వరకు కమర్షియల్ బిల్డింగ్స్ కి వచ్చేటటువంటి పార్ట్స్ కానివ్వండి, లేకపోతే వ్యవసాయానికి సంబంధించినవి కానివ్వండి, ఇవన్నీ అమ్ముతూ ఉంటారు కాబట్టి వేరియేషన్ ఏంటి అంటే ఏం చెప్తారు కస్టమర్? మేము అన్నీ కూడా ఇండియాలో కానీ వరల్డ్ వైడ్ కానీ టాప్ 5 బ్రాండ్స్ లో ఉన్న కంపెనీ మెటీరియల్ అమ్ముతాం అమ్మా. చైనా మెటీరియల్ అన్ని కూడా సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేస్తాం, కానుకోని పరిస్థితుల్లో తప్పితే. ఎందుకంటే దాని పనితనం కానీ దాని వర్కింగ్ లైఫ్ కానీ తక్కువ ఉండొచ్చు. సో ఆ ఇండస్ట్రీకి సరిపడా మనం ఇవ్వకపోతే అక్కడే అమ్మడే బ్రేక్ డౌన్ అయిపోయి అదే రోజు ప్రొడక్షన్ అంతా లాస్ అయిపోయి, ఒక ఇండస్ట్రీలో ప్రొడక్షన్ లాస్ అంటే మీకు తెలుసు, ఒక్కో రోజు 50 మంది 100 మంది వర్కర్స్ ఉంటారు. వాళ్ళందరికీ పని జరగకపోకుండా ఒక బోల్ట్ పైన కూడా పని ఆగిపోద్దమ్మా. అలాంటి ఇబ్బందులు మా ఇండస్ట్రీస్లో ఫేస్ చేయడం మాకు ఇష్టం ఉండదు. సో టాప్ 5 బ్రాండ్స్ మేము అమ్ముతాము, చిన్న బ్రాండ్స్ని మేము అవాయిడ్ చేస్తాం. సార్, ఫైనల్ గా ఎవరైనా సరే భారత్ ఇంజనీరింగ్ కంపెనీని వస్తువులు కొనాలి లేదా ఇక్కడే కన్సల్ట్ చేయాలి అంటే ఎందుకు చేయాలి అని చెప్తారు? గ్యారంటీ అమ్మ, మీరు పెట్టే డబ్బులకి వాల్యూ ఫర్ మనీ మా దగ్గర దొరుకుతాయండి. లాంగ్ లైఫ్ ఉంటాయి. అండ్ ఎవరో వచ్చి బిల్లు లేకుండా ఇచ్చాం లేకపోతే రేట్ తక్కువకి ఇచ్చాం అంటే మోసపోవద్దు. దానివల్ల బెనిఫిట్ కంటే కూడా నష్టం ఎక్కువ జరుగుద్ది. అండ్ మీకు కావాల్సిన బెనిఫిట్ని పొందాలి కానీ డబ్బులు పోగొట్టుకుని తలకనిపి తెచ్చుకోవడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం. చూస్తున్నారు కదా, 9 దశాబ్దాలుగా ముఖ్యంగా కస్టమర్ల యొక్క నమ్మకమే పెట్టుబడిగా పెట్టి వీళ్ళు అమ్ముతున్న ప్రతి వస్తువు కూడా చాలా నాణ్యత పరిమాణాలతో తయారు చేస్తామని చెప్తున్నారు. అంతేకాదు కొనుగోలుదారులు ఎప్పుడు కూడా నష్టపోకూడదు అనేటటువంటి ఒక కాన్సెప్ట్ తో వీళ్ళ దగ్గర ఉండేటటువంటి ఐటమ్స్ అన్ని కూడా సేల్ అవుతాయని చెప్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీకు ఏమైనా సరే కమర్షియల్ పర్పస్ కానివ్వండి, లేకపోతే వ్యవసాయానికి సంబంధించినటువంటి అధునాతక టెక్నాలజీతో సంబంధించినటువంటి ఏ వస్తువు కావాలి అన్నా విజయవాడలో ఉండేటటువంటి భారత్ ఇంజనీరింగ్ కంపెనీలో ఖచ్చితంగా దొరుకుతాయని చెప్పుకోవచ్చు. అండ్ దీని అడ్రస్ మేము ఇస్తాము. అదేవిధంగా గూగుల్లో సెర్చ్ చేసినా సరే దీని రేటింగ్ కూడా మనం చూడొచ్చు. ఇప్పుడు ఉండేటటువంటివి కొత్త ఇండస్ట్రీస్ కంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఈ ఇండస్ట్రీలో నాణ్యత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని అందరూ కూడా ప్రిఫర్ చేయాలి అని చెప్పుకుంటున్నారు.